హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం వచ్చేసి ఓటింగ్ అనేది అయితే ఓపెన్ అయిపోయింది. ఈ వారం అనేది ఎవరైతే ఎలిమినేట్ అవుతారో ఈ వీడియోలో అయితే చెప్తాను. టికెట్ టు ఫెనాలిటీస్ యాక్చువల్ అయితే హౌస్ లో అయితే జరుగుతున్నాయి. అయితే ఆటి డీటెయిల్స్ కూడా అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందుగా బిగ్ బాస్ ఫ్యాన్స్ కనుక ఎవరైనా ఉంటే కనుక వీడియోకి లైక్ ఇప్పుడు మన ఛానల్ అనేది సపోర్ట్ అనేది ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే నేను ఆల్రెడీ మీరు చూసుంటారు టికెట్ టు ఫెనాలిటీ టాస్క్ అనేది హౌస్ లో అయితే జరిగింది. అయితే మన అందరికీ తెలిసి సంజన వచ్చేసి అవుట్ అయితే అయిపోయింది. తర్వాత తనుజ వచ్చి సుమన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సుమన్ వచ్చేసి టాస్క్ లో అయితే విన్ అయిపోయాడు తనుజతో పాటు. ఫస్ట్ టాస్క్ లో వచ్చేసి ఇమాన్యుల్ అయితే నెగ్గాడు. ఇంకా సెకండ్ టాస్క్ లో వచ్చేసి తనుజ అయితే నెగ్గింది. ఇంకా తర్వాత మళ్ళీ థర్డ్ టాస్క్ లో కూడా వచ్చేసి ఇమాన్యుల్ అయితే మళ్ళీ కూడా ఇంకోసారి అయితే విన్ అయిపోయాడు. ఇంకా ఫోర్త్ టాస్క్ లో వచ్చేసి మళ్ళీ తనుజ అనేది అయితే విన్ అయిపోయింది. అయితే ఇంకా ఓటింగ్ విషయానికి వస్తే ఓటింగ్ లో కూడా అనేది చాలా రకమైన చేంజెస్ అయితే జరుగుతుంది. ఇంకా ఎలా జరుగుతుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్తారు అన్నాను కదా. ఇప్పుడు అయితే చూద్దాము ఈ వారం ఏ కంటెస్టెంట్ అయినా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా పోల్ కనుక చూద్దాం. ఇంక ఈ పోల్ నెంబర్ 1 ప్లేస్ లో వచ్చేసి తనుజ అయితే ఉంది. తనుజకి చాలా రకమైన ఓటింగ్ అనేది ఎక్కువగా అయితే పడుతుంది. ఎందుకంటే కళ్యాణ్ వచ్చేసి వారం అనేది నామినేషన్ లోకి రాలేదు. ఇంకా నెంబర్ 2 ప్లేస్ వచ్చేసి రీతు చౌదరి అయితే ఉంది. రీతు చౌదరి కూడా చాలా రకమైన ఓటింగ్ అయితే పడుతుంది. కొంచెం ఓటింగ్ కూడా అనేది షేర్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 15% అయితే ఓటింగ్ అయితే రీతు చౌదరికి అయితే సెకండ్ ప్లేస్ లో అయితే పడుతుంది. నెక్స్ట్ సంజన ఉండి పోల్ వచ్చేసి సంజనాకి ఎక్కువ ఓటింగ్ అయితే పడుతుంది. కానీ వేరే పోల్స్ వచ్చేసి కొంచెం తక్కువ ఓటింగ్ అయితే సంజనాకి అయితే పడుతుంది. కానీ సింపతి పరంగా అనేది సంజనాకి బాగా వెతుకుట్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి డిమాండ్ అయితే ఉన్నాడు. డిమాండ్ కి వచ్చేసి చాలా రకమైన ఓటింగ్ అయితే పడుతుంది. మిస్డ్ కాల్ ఓటింగ్ అనేది డిమాండ్ కి వచ్చి చాలా ఎక్కువ అయితే పడుతుంది. ఎప్పుడు అయితే మనకైతే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్లేస్ సుమన్ శెట్టి అయితే ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ లో ఉండే ఓడి ఇప్పుడు కూడా ఓటింగ్ అనేది ఈ మధ్యన అయితే తగ్గిపోతుంది. రోజు రోజుకి డ్రాప్ అయిపోతుంది. ఈ వారం ఎలిమినేషన్ కనుక చూసుకుంటే భరణి, సుమన్ ఆర్ సంజన వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ఈ వారం అనేది ఎలిమినేషన్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అనుకుంటున్నాను.